ప్రభువా మా స్తుతికి పాత్రుడా స్తుతియంతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా నిత్యం నిన్నే ఆరాధించి నిత్యం నిన్నే ఆరాధించి మహిమా పరతుము ఈలలో మహిమా పరతుము ఈలలో స్తుతికి పాత్రుడా స్తుతియంతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా స్తుతియంతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా పాపములు మమ్ము నీకు బహుదూరంబు చేయగా మా పాపములు మమ్ము నీకు బహుదూరంబు చేయగా ఏ పాపమెరుగని ప్రభువా మాకై సిలువలో బలి అయితివా నీ రక్తముతో మమ్ము కడిగి నీ చెంతకు చేర్చితివా నీ రక్తముతో మమ్ము కడిగి నీ చెంతకు చేర్చితివా స్తుతియంతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా స్తుతియంతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా ప్రేమ కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన మా దేవా ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవా యెహోవా మీకు ఘనత మహిమ ప్రభావములు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన మా తండ్రి నాయనా సర్వాధికారి మీకు ఘనత మహిమ ప్రభావములు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి మరొకసారి మిమ్మల్ని ఆరాధించే మంచి కృపను మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి. గాలి వెలుతురు వేడి నీరు భూమి ఉచితంగా ఇచ్చి మమ్మల్ని పోషిస్తూ ఉన్న మా దేవుడవు నా ప్రభా నాయన ఈ ఛానల్ మరి నాయన తిలకిస్తున్న నీ ప్రియ బిడ్డలందరిని బట్టి కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. సమయాన్ని ఆశీర్వదించండి, మీరు అధ్యక్షత వహించండి. మీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు మా మనోనేత్రములు మీరు ఓపెన్ చేసి మహిమ కీర్తి ప్రభావములు పొందవలసిందిగా సమయాన్ని మీరు ఆశీర్వదించవలసినదిగా మా ప్రియ ప్రభువును ప్రియరక్షకుడనైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. నా ప్రియుని స్వరం వీక్షిస్తున్న మా ప్రియులందరికీ ప్రభు నామంలో ప్రేమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినట్లయితే ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను అని ప్రభువు చెప్పారు. ప్రియులారా,
ఆ భాగం ఇప్పటివరకు 9 భాగాలు పూర్తి అయిపోయినాయి. 10వ భాగంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. మరి ఈ భాగాలను మీరు మరి అనేక మంది మరి చూస్తూ మరి నాకు మరి ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. అనేకమైన ఆశీర్వాదాలు మరి మీ కుటుంబాల్లో మీ పట్ల జరిగించాలని ప్రభు నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసినట్లయితే. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండాలి. మీ హృదయములను స్థిరపరచుకోవాలి. ప్రియులారా, ప్రభు రాబోతూ ఉన్నారు, వస్తున్నారు. ఎప్పుడు వస్తారో తెలియదు. అయితే మీరు కూడా ఓపిక కలిగి మీ హృదయాలను స్థిరపరచుకొని ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన పేరు పెట్టుకున్నాం కాబట్టి ఆయనకు తగిన జీవితం మనం జీవించాలని ప్రభు నామంలో కోరుతా ఉన్నాను. ప్రభు వస్తున్నారు ప్రియులారా, మీరు ఓపిక కలిగి ఉండాలి. మీ హృదయాన్ని స్థిరపరచుకోవాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. అదే ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. చదువుట ఎందును, వినుట ఎందును, మరి బోధించుట ఎందును, మాట్లాడుట ఎందును, ప్రతి విషయంలో కూడా మీ హృదయాలను స్థిరపరచుకోవాలని ప్రభు చెప్తా ఉన్నారు. ఓపిక కలిగి ఉండాలి. ఓపిక కలిగి ఉండటం అంటే ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి. అంటే ప్రభుతో ఆరంభించాలి మీ దినం. ప్రియులారా, లగవంగానే మొట్టమొదట ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. ఈ రోజున మరి వాగ్దానం, హెచ్చరికలు, దాని ప్రకారంగా ఆ దినమంతటిలో మరి మిమ్మల్ని నడిపించాలంటే ప్రభు సన్నిధిలో కొంత సమయం గడపాలి. ఎప్పుడైతే ఓపికతో మీరు గడుపుతారో అప్పుడు ప్రభువు మీ పట్ల కార్యం జరిగిస్తారు. ఆయన మాట్లాడతారు. మీరు మాట్లాడిన తర్వాత ఆయన మాట కోసం మీరు ఎదురు చూడాలి ఓపికతో. ప్రియులారా, ఓపికతో ఉండాలి. అయితే దినమంతటిలో ఆయన మీతో మాట్లాడాలని, మీ జీవితాన్ని సరిచేయాలని ఆయన వస్తున్నారు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు మీ జీవితాల్లో ఒకవేళ ఆయనకి అనుకూలం కానిదేదని ఉందేమో, అప్పుడు మీరు ఆయన సన్నిధిలో ఉండలేరు కదా. అందుకని ఓపికతో ఆయన కొరకు, ఆయన మాట కొరకు కనిపెట్టి జాగ్రత్తగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రియులారా, ఎందుకు ఓపిక కలిగి ఉండాలని మీరు ఒక విషయం అడగొచ్చు నన్ను. ప్రియులారా, ఎందుకంటే ఆయన పేరు పెట్టుకున్నారు కాబట్టి, మీరు క్రైస్తవులు కాబట్టి, క్రీస్తును కలిగిన వారు కాబట్టి మీరు ఓపిక కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఓపిక ఏ విషయాల్లో ఓపిక? మరి వాక్యం చదువుట యందు, మరి క్రైస్తవులతో కూడుకుంటా, మరి సమాజముగా కూడుకుంటా, మరి అవన్నీ కూడా ఓపికతో చేయాలి. ఎందుకంటే నిరీక్షణ కలిగి ఉండాలి. యేసు ప్రభు వారి మీద విశ్వసించి ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఆయన కొరకు ఎదురు చూడాలి. ప్రియులారా, అయితే మనము మరి అన్యుల వలె ఎటు పడితే అటు ఇచ్చేయకూడదు, ఎటు పడితే అటు తిప్పబడకూడదు. ఎందుకంటే మనము ఎప్పుడైతే మరి క్రీస్తును కలిగిన వారితో మనం స్నేహం చేస్తూ ఉంటామో, మరి వారి లక్షణాలు అంటే దేవునితో వారు ఎలా ప్రయాణం చేస్తున్నారు అవి కూడా మనం నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. నిజంగా మరి ఎవరైతే ప్రభువుని అనుసరిస్తూ యేసుక్రీస్తు నామంలో మరి నిజమైన క్రైస్తవులుగా కొన్ని సంఘాలు ఉంటాయి. మరి అక్కడ మరి మనం చూసినప్పుడు అసలు ప్రభు గురించి ఓపికే ఉండదు. వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్తున్నారో తెలియదు. 5 నిమిషాల్లోనే మరి వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోతారు. అట్లా కాదు, కొంత సమయం మీరు గడపాలి. ప్రియులారా, ఎందుకు అంటే మరి మీరు మాట్లాడారు, ప్రభు మీతో మరి తిరిగి మీకు ఆన్సర్ ఇవ్వాలి కదా. మీరు అడిగిన మాటలు మీరు ప్రార్థన చేశారు, మీ బిడ్డల కొరకు లేకపోతే కుటుంబం కొరకు, ఆర్థిక వనరుల కొరకు చేశారు. అవి మీకు మరి ఆయన తెలియజేసే అంతవరకు మీరు ఆయన దగ్గర కనిపెట్టాలి ఓపికతో. ప్రభు ఎరిగిన వారితో మరి జాగ్రత్తగా వారు ఏ విధంగా నడుస్తున్నారో వారిని బట్టి మనం కూడా మరి జాగ్రత్తగా ఉండాలి. ఎరగని ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎరిగిన నీకేం తెలిసిందో ప్రభు గురించి అది వారితో చర్చించాలి. అంతేగాని అక్కడికి వెళ్ళి ముస్లిం ముచ్చట్లు మాట్లాడకూడదు. ఎప్పుడైతే ప్రభువుని నువ్వు ఎరిగి జీవిస్తున్నావో, నేను ఈ విధంగా ఎరిగాను అని నీ సాక్ష్యం వారితో పంచుకుంటూ ఉండాలి. ప్రియులారా, వెళ్ళి రావటం, వాళ్ళు ఏదో కాఫీ టిఫిన్ ఇస్తే తీసుకోవటం, లేకపోతే సినిమా కబుర్లు చెప్పుకోవటం కాదు. ప్రభు గురించి నువ్వు చెప్పాలి. ఈ దినము నీకు మరి నిన్ను నిద్ర నుంచి మేలుకొల్పారు అంటే ఆయన గురించి నువ్వు చెప్పటం ప్రజలకు చెప్పాలని ఆయన ఉద్దేశం. లేకపోతే నిద్ర మంచం నుంచి నువ్వు లెగవు అంటే సజీవుల లిస్టులో నిన్ను ఉంచారంటే
మరి నువ్వు ఆయన గురించి సాక్షిగా ఉండాలి. ఓపిక కలిగి, అంటే ఓపిక చాలా దొడ్డది. ఆ ఓపిక కలిగి ఉండాలి. అనేక మంది అనేక మనస్తత్వాలతో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మనసులో పెట్టుకోకూడదు. ప్రభు క్రీస్తు వాక్యం మాత్రమే నువ్వు మనసులో పెట్టుకోవాలి. వారు ఏమన్నా కానీ అది పట్టించుకోకుండా ప్రభు ఈ విధంగా చెప్తా ఉన్నారు అని నువ్వు దేవుని వాక్యాన్ని వారి మధ్యలో చూపించాలి. కానీ నువ్వు అక్కడ సంగతులు ఇక్కడ సంగతులు, నీకున్న సమస్యలు చెప్తే వాళ్ళకున్న సమస్యలు నీతో చెబుతారు, నీకున్న సమస్యలు వారితో చెబుతారు. మళ్ళీ నువ్వు దిగాలుగా రావాలి. సంతోషంగా వెళ్ళి వారి మధ్యలోకి ఓపికతో ఆయన మాటలు చెప్పాలని వెళ్ళావు. వారిలో ఉన్న ఆ చింత మీతో పంచుకున్నారు, నువ్వు కూడా నీ చింత వాళ్ళతో పంచుకున్నావు. ఇద్దరు కలిసి మరి సైతాను కుయుక్తిలో పడిపోయారు పిల్ల. కాబట్టి ఓపికతో వాక్యాన్ని ధ్యానించాలి, కొంత సమయం ప్రార్థన చేసుకోవాలి, స్తుతించాలి, ఆరాధించాలి, విజ్ఞాపన చేయాలి. కొంత తక్కువ ఒక గంటన ఇది గడిపి వెళ్ళినప్పుడు, వారి మధ్యలోకి నువ్వు వెళ్ళినప్పుడు వారితో నువ్వు దేదీప్యమానంగా, లేకపోతే ప్రభువుని క్రీస్తు గురించి సంతోషంగా చెప్పటానికి ప్రభు నీ హృదయాన్ని నింపుతాడు ప్రియులారా. నువ్వు నింపుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఖాళీ హృదయం తెలితే వాళ్ళతో ఏం చెప్తావు? అందుకని నింపుకోవాలంటే ఓపిక కలగాలి ప్రభు దగ్గర. అది నువ్వు నేర్చుకొని వెళితే నీకెంతైనా ఆశీర్వాదంగా ఉంటుంది. మొదటి దశలోనికలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దాం. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగా. కాబట్టి ఆయన వచ్చేటప్పుడు నిందారహితమైన జీవితం మీరు జీవిస్తూ ఉండాలి. ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి, విశ్వాసంతో, నిరీక్షణ కలిగి మీ హృదయంలో క్రీస్తుని నింపుకొని ఉండాలి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువుని చూడడు. ప్రయత్నించాలి మొట్టమొదట. అయితే పరిశుద్ధత నీకు రావాలంటే నువ్వు ఎంత ప్రయత్నించినా రాదు. ప్రభు అయిన క్రీస్తులో ఉండి ప్రయత్నించాలి. ఆయన అడగాలి పరిశుద్ధుడు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి అంటున్నాడు. దేంతో పరిశుద్ధపరచుకుంటాం? సబ్బులతోనా, సెంట్స్తోనా? కాదు ప్రియులారా. దేవుని వాక్యముతో ఉదక స్నానం చేయాలి. నువ్వు పరిశుద్ధత పడి మరి నీ హృదయము మరి నిందారహితముగా ఉండాలి అంటే, మీ హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించుకోవాలంటే దేవుని వాక్యము మీ హృదయాల్లో ఉండాలి. అప్పుడు మీరు పరిశుద్ధులుగా ఉంటారు. మీ హృదయం నింపబడి ఉంటుంది. నింపబడి ఉండాలంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు అని మనం దేవుని వాక్యం చూసాం. మరి పరిశుద్ధత నీ హృదయంలో ఉండాలంటే ప్రభు అయిన క్రీస్తును ధరించుకొని ఉండాలి. శరీరాన్ని కప్పివేసుకోవటానికి చొక్కా ఏ విధంగా ధరించుకున్నామో శరీరం విషయమై మరి బట్టలు కట్టుకుంటున్నాం. ఆత్మ విషయమై క్రీస్తుని ధరించుకోవాలండి. అంటే నీ హృదయంలో నింపబడితేనేగా పరిశుద్ధత గురించి నువ్వు చెప్పగలదువి. అసలు పరిశుద్ధుడైన దేవుడిని నువ్వు ధరించుకోకపోతే ఎట్లా చెప్పగలదువి? అందుకని పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువుని చూడడు. అయితే చూడాలంటే నువ్వు ప్రయత్నించాలి మొట్టమొదట. అసలు ప్రయత్నించకుండా మాకేమి లేదులేండి, నీకు సమస్య రాగానే బైబిల్ అక్కడ పెట్టేస్తున్నావు, దేవుణ్ణి తృణీకరిస్తున్నావు, అశ్రద్ధ చేస్తున్నావు. ఏదైనా కలిసి వచ్చిందంటే బంగారం కానీ డబ్బు కానీ అక్కడ తొందరగా వెళ్ళిపోతా ఉన్నావు. అసలు ఇది నిత్యజీవం అని నీకు అర్థం కావట్లా. ఇది నిత్యజీవం. నీకు ఎన్ని బిల్డింగులు ఉన్నా, ఎన్ని ఎకరాల పొలం ఉన్నా, ఎంత ఉన్నా అవన్నీ అశాశ్వతం. నువ్వు రెప్పపాటులో విడిచిపెట్టాలి ప్రియులారా. విడిచిపెట్టకూడనిది నీకు స్వాస్యమైనది ప్రభు నీకు ఇచ్చారు. యుగ యుగాలు ఆయనతో ఉండే మంచి కృప నీకు ఇచ్చారు ప్రియులారా. ఎవరన్నా మరి ఇక్కడ బిల్డింగులు కానీ 100 ఎకరాల పొలం కానీ లేకపోతే పదవులు కానీ తీసుకెళ్ళిన వాళ్ళు మీకు గుర్తుంటే ఒక్క మనిషిని చెప్పండి. అది లేదనుకోండి, మీరు వెంబడించండి ప్రభువుని క్రీస్తుని. ఇప్పుడు ఎందుకంటే మనం ఎంత కలిగి ఇక్కడితో అశాశ్వతం. లోకమును స్నేహించేవాడు దాని ఆశ గతించిపోతూ ఉంది. లోకం కూడా గతించిపోయే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ అవినీతి, ఆ లంచగొండితనం, ఒకవేళ డబ్బు లేకపోతే నీ వల్ల నువ్వేం చేయలేవు ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించడానికి నీ హృదయాన్ని నువ్వు బలపరుచుకోవాలి,
నెమ్మదిపరుచుకోవాలి. ప్రభు నాకు సహకారి, ప్రభు నాకు మార్గదర్శి, ప్రభు నాకు చెల్లికాడు, నాతో ఉంటాడు, నాతో మాట్లాడతాడని నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన ఒక మాట చెబుతాడు, ఏమంటాడంటే క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, దాక్షిణ్యం గల దేవుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గల. ఈ 4 క్వాలిఫికేషన్స్ ఏ మానవుళ్ళు లేవు ప్రియులారా, ప్రభువైన క్రీస్తులో మాత్రమే ఉంది. క్రైస్తవులకు కృప, క్రీస్తును ధరించుకున్న వారికి అది చాలా కృప. ఎందుకంటే అవన్నీ మనం కలిగి ఉంటాం. అందుకే ఓపిక కలిగి ఉండి హృదయాల్లో ప్రభుని నింపుకొని ప్రజలకు అందించడానికి, లేకపోతే నువ్వు సిద్ధపడాలి, తర్వాత అనేక మందిని సిద్ధపరచడానికి ప్రభు ఈ దినాన్ని నిన్ను మేలుకొలిపారు ఉదయకాలంలో. లేకపోతే నీతో పని లేదు. భూమికి నువ్వు దండగా, ఎందుకంటే తినటం వెళ్ళటం బహిర్భూమికి, ఇంతేగా నీ దగ్గర ఉంది, ఏమీ లేదు. అయితే నువ్వు నిజమైన సాక్షిగా నీ హృదయంలో ప్రభువైన క్రీస్తుని నింపుకొని, హృదయాలు నింపుకొని అది ప్రకటించాలని, నీతో ఆయన మాట్లాడాలని ఆయన ఉద్దేశం. ఎందుకు అంటే ఆయన పేరు పెట్టుకున్నావుగా, ఆయన రాబోతూ ఉన్నాడు. నీ హృదయంలో నెమ్మది ఇవ్వాలని ఆయన ఉద్దేశం. నీ కొరకు ఆయన మరణించాడు, నీ పాప జీవితం కొరకు ఆయన మీద వేసుకొని నీకు పరిశుద్ధత ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, సంతోషంగా ఇచ్చాడు. అందుకే ఓపికతో మీ హృదయాల్లో ప్రభువైన క్రీస్తుని ధరించుకొని ఆయన కొరకు ఎదురు చూడాలి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువును చూడు. పరిశుద్ధత కావాలంటే ప్రభువైన క్రీస్తు దగ్గరికే రావాలి. ఓపిక కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ప్రేమతో ఉండాలి. అప్పుడు నీ కార్యము ఆయన సానుకూలపరుస్తాడు. ప్రియులారా, ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభునామంలో మిమ్మల్ని కోరుతా ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11, 12 వచనాలు కూడా చూద్దాం. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రక్షణ మరి మనకు చాలా దగ్గరగా ఉంది ప్రియులారా. నిద్ర మేలుకునే సమయం ఆసనం. ఎందుకంటే ఇంకా నిద్రిస్తున్నావా? రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. గడిచిన కాలం అంతా కూడా మనము నిర్లక్ష్యంగా గడిపేసి ఉంటాం బహుశా. ఎందుకంటే ఆయన పేరు పెట్టుకొని కూడా రాత్రి అంటే చీకటి. చీకటి అంటే దేనికి సాదృశ్యం? సైతాని కుయుక్తి. వెలుగంటే ప్రభు అయిన క్రీస్తు. రాత్రి రోజు అనుకుంటా ఉంటాం ఏమంటే వాక్యం చదువుకోవాలి, మరి ఆయన ఫాలో అవ్వాలి. మరి ఎంతవరకు చేశావో నాకు తెలీదు. అయితే గతించిన కాలము పోయింది, దాని గురించి ఆలోచించొద్దు. ఇప్పుడు సమయం కొంచెమే ఉంది. రాత్రి అంటే గడిచిపోయిన కాలం. ఏదేదో చేశావు, ఏదో ఉండాలని ఒక ప్రతిజ్ఞలు చేశావు. ప్రతిజ్ఞ చేస్తే మనం ఉండలేము ప్రియులారా. ప్రభుతో ప్రభువా నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీతో నేను నడవగలను. నాలో ఉన్న ఆలోచనలు లేకపోతే నా తలంపులు, నాతో ఉన్న చెడ్డ క్రియలు పోవాలంటే ప్రభువా నీ కృపలో జ్ఞాపకం చేసుకో. నేను చేస్తాను అనకూడదు. నువ్వు చేయలేవు, నువ్వు అన్నా కానీ చేయలేవు. దేవుని వాక్యంతో నువ్వు చేయగలగాలి. దేవుని వాక్యం ఎందుకంటే సజీవమైనది, బలమైనది, రెండంచులు గల వాడి అయిన ఖడ్గము లాంటిది ప్రియులారా. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాక్యం మీద బేసిస్ అవ్వాలి, వాక్యాన్ని ఆధారంగా చేసుకోవాలి. కాబట్టి గతించిన కాలం చీకటి అయిపోయినట్టుగా అయిపోయింది, ఏం చేశావో తెలీదు. అయితే ఇప్పుడు పగళ్ళు మనం రక్షణ పొందిన కాలం కంటే ఇప్పుడు మరి మనకు అనేకమైన అనుభవాలు, మరి ఎంతో బైబిల్ చదివి ఉంటావు, ఎన్నో విషయాలు మనకు తెలిసి ఉండి, అయితే ఇంకా కూడా మరి సోమరితనంగా ఉన్నావేమో. జాగ్రత్త పడాలంటే వేగిరపాటు కలిగి మరి దేవునితో నువ్వు ప్రయాణం చేయాలని ప్రభునామంలో కోరుతా ఉన్నాను. రోమా పత్రిక 13వ అధ్యాయము 11, 12 చదివంగా ఇప్పుడు 13, 14 కూడా చదువుదాం. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనయు లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. చూశారు ప్రియులారా, అంటే ఇవన్నీ చేసేవాళ్ళు చీకటిలో ఉన్నవాళ్ళు. పగటి యందు ఎట్లా ఉంటాం అంటే, పగటి యందు ఉంటాం అంటే ప్రభు అంటున్నారు, అంధకార సంబంధమైన అధికారము నుండి మిమ్మును విడుదల చేసి
నేను ప్రేమించిన నా కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మిమ్మల్ని చేశానంటున్నాడు యేసు ప్రభువారు. అంటే అంధకార క్రియలు అంటే చీకటి క్రియలు అంటే తాగుడు, వ్యభిచారము, సినిమాలు, షికారులు, విచ్చలవిడిగా జీవించటం ప్రియులారా. ఆ స్థితి నుంచి ఇప్పుడు మనల్ని విడిపించారు. అది గతించిన కాలమే చాలు అంటున్నారు ప్రభు. ఇప్పుడు నూతనమైన వ్యక్తులుగా, నవీన స్వభావముగా, అంటే ప్రభుని క్రీస్తును ధరించుకొని క్రీస్తును పోలిన వారిగా మనం ఉండాలి అంటున్నాడు. అది గతించిన కాలం చాలు. ఎందుకంటే చీకటి క్రియలు ప్రభు అంటున్నారుగా. ఏమంటున్నారు? అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి నేను ప్రేమించిన నా కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మిమ్మల్ని చేశాను. ఆ కుమారుని యందు పాపక్షమాపణ, పాపాల నుంచి మీకు విముక్తి కలిగింది. కాబట్టి ఆ చీకటి క్రియల జోలికి ఇంకా వెళ్ళకూడదు ప్రియులారా. అలరితో కూడిన ఆటపాటలు, మత్తయినను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా అంటే ప్రభువులో క్రీస్తులో నడుచుకున్నట్లు, అంటే క్రీస్తు పగలు అంటే వెలుగుకు సాదృశ్యం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండాలి అని ప్రభు అయిన క్రీస్తు చెప్తా ఉన్నారు. చీకటి క్రియలు అంటే సైతాను క్రియలు. అంటే మనం పూర్వము యేసుక్రీస్తు ప్రభువారికి రాకముందు నేను తాగుతూ జీవిస్తూ విచ్చలవిడిగా మాంసం తింటూ అందరినీ పోకిరి చేష్టలు బాగా బూతులు తిడతా ఉండి అది చీకటి క్రియలు ప్రేరు. మనం ప్రభు సన్నిధిలోనికి వచ్చాం, ప్రభు మనల్ని రక్షించారు. వాటిని విడిచి విసర్జించేసి ఇక మరి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలని మనం ధరించుకోవాలి. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలను మనం ధరించుకోవాలి. అంటే ప్రభువులో ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం వెలుగు, నీతి, మరి యథార్థత, మరి పరిశుద్ధత, ఇవన్నీ ఆయనలో ఉన్నవి. మనలో ఉన్నవన్నీ చీకటి, ఆ ద్వేషము, కోపము, ఈర్ష్య, ఆ స్వభావాల నుంచి ప్రేమ, సంతోషము, సమాధానం అవి విడిచిపెట్టాలంటే బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకున్నాం అనుకో, అవి పోతా ఉంటే ప్రభు అయిన క్రీస్తు నీలోకి వస్తూ ఉంటాడు. అప్పుడు ప్రేమ, సంతోషము, సమాధానము, ఆశా నిగ్రహము ఇవన్నీ నీలోకి వస్తాయి. ప్రేమ ఫలాలు వచ్చేస్తాయి ప్రియులారా. అంటే ప్రభువుని ధరించుకోవటం. యుద్ధోపకరణాలంటే ప్రభువుని ధరించుకునేవి, ఆయనలో ఉన్న గుణగణాలు, ఆయనలో ఏమేమైతే ఉన్నాయో ప్రభు మనతో మరి మాట్లాడుతూ ఉంటారు. మనం ఎప్పుడైతే వాటిని విసర్జిస్తా వీటిని ధరించుకుంటా ఉంటే నిజమైన క్రైస్తవులుగా మనం ఉంటాం. మరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి, డాలు ఇవి ఉంటాయి. అయితే ఆత్మీయ పోరాటంలో ప్రార్థన, స్తుతి, ఆరాధన. మోషే కర్ర ఇచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. మోషే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి, మోషే ఇక్కడ ప్రార్థన చేయటానికి నీకు కర్ర ఇచ్చాను కదా, ఆజ్ఞాపించమంటున్నాడు. అవి యుద్ధోపకరణాలు. అంటే మనకి ఉన్న ఆయుధాలు. అంటే మనము మరి ఏవేవి ధరించుకున్నాము, ప్రార్థన నిజంగా ఆయన్ని స్తుతిస్తున్నామా, ఆరాధన చేస్తున్నామా, అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. మరి ప్రభువైన క్రీస్తు విజ్ఞాపన చేస్తామన్నారు. మరి ఆయన చేసే పని మనం చేయకపోతే ఆయన నిత్యరాజ్యంలో ఆయనతో మనం ఎలా ఉంటాం? నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని, మరి తగ్గించుకున్నాము మంచిదే. ఆయన చేసే పని చేయాలి. తగ్గించుకున్న తర్వాత ఆయన ఎలాంటి గుణాలు కలిగి ఉన్నాడు? పరలోక పట్టణంలో, ఆ పరలోక పట్టణం, ఆ మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో మనం కూడా వెళ్ళి ఆయనతో ఉండాలి. అంటే ఆయన చేసే పని ఇక్కడ భూలోకంలో మనం చేయాలి. ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, యాజకుల కొరకు, పరిచర్య కొరకు, సంఘాల కొరకు, వీళ్ళందరి గురించి మనం విజ్ఞాపన చేయాలి. ప్రత్యేకమైన కార్యం. మరి ఉదయం లేచేసి మరి ముఖం కడుక్కొని గబా తింటున్నావుగా, ఎందుకు? శరీరానికి అలసటగా ఉంది, అయ్యో షుగరు, బీపీలు, మరి దానికోసం తినపోతే అయ్యో నీరసం వస్తుంది బ్రదరు అంటున్నావు. నీకు కనపడుతుంది కాబట్టి నీరసం అవుతుంది. అయితే నీ ఆత్మ చనిపోతా ఉంది. వాక్యం చదవకుండా గబగబా తింటున్నావు అనుకో, లోపల ఆత్మ అంటుంది వీడు తింటున్నాడు, ఏమి కూడా ప్రయోజనం లేదు అని ఆత్మ ఘోష పెడతా ఉంది. ఆత్మ ఏమో ప్రార్థన చేసుకుందాం, స్తుతిద్దామంటే తిను తర్వాత చేద్దాంలే అంటా ఉంది. చూసారా? ఆత్మకి శరీరానికి హోరాహోరీ పోరాటం ప్రియులారా. ఆ పోరాటంలో నుంచి నిన్ను కనికరించాలని ప్రభువైన క్రీస్తు ఆయన రక్తం చెందించి నీ కొరకు సిలువలో బలియాగమయ్యా. కాబట్టి నువ్వు గమనించాలి. సోదరుడా, సోదరి, తల్లి, అమ్మ, చెల్లి, మీరు గమనించాలి. ప్రభు మీతో మాట్లాడేటప్పుడు ప్రభువుని అశ్రద్ధ చేయొద్దు. ఆయన ధరించుకోవాలి. ఆయనతో మీరు నివాసం చేసినట్లయితే తేజ సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకోవాలి. ఆయనలో ఉన్న గుణగణాలు మనం ధరించుకుంటే మహోన్నతమైన ఆ పరిశుద్ధ పట్టణంలో మరి మనం కూడా ఆయనతో ఉండటానికి అవకాశం ఉంటుందని ప్రభునామంలో మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి యాకోబు రాసిన పత్రికలో మొట్టమొదట మనం చూసాం ఆయన పేరు పెట్టబడిన ప్రజలు ఎట్లా ఉండాలి. ఆయన రాకడ కొరకు మరి మనము జాగ్రత్త కలిగి మన హృదయాల్లో పరిశుద్ధత కలిగి ప్రభువును ధరించుకొని ఆయన వస్తున్నారు. ఆయన కొరకు ఎదురు చూడాలి ప్రియులారు. వస్తున్నారంటే అర్థం ఏంటి? నేను వస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు.
ఒకళ్ళు వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా లేవనుకోండి, మనం విడిచి. మరి ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ వచ్చినప్పుడు మన ప్రాంతంలోకి, అబ్బా ఆయన గురించి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి సైన్యాన్ని సిద్ధపరిచేసి ఆయన కూర్చున్నంత బట్టి కూడా ఇక్కడున్న ముఖ్యమంత్రి కానీ, ఇక్కడున్న గవర్నర్ కానీ అసలు మామూలుగా ఉండరు పిల్లలు, అంత భయభక్తులతో ఉంటారు. మరి ఆ ముఖ్యమంత్రిని, రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆ ఎంపీని, ఆ ఎమ్మెల్యేని నిన్ను కలిగజేసిన దేవుని ఎదుట నువ్వెంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి ఆలోచించాలని ప్రభునామంలో మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఆలోచించి ఆయన కొరకు, ఆయన వస్తానని చెప్పారు, వెళ్ళేటప్పుడు వస్తారంతే. ఆయన ఎంతైనా నమ్మదగిన ప్రభు కాబట్టి ఆయన కొరకు ఓపికతో ఎదురు చూస్తూ మీ హృదయాల్లో ఆయన ధరించుకొని ఉండాలని ప్రభునామంలో మిమ్మల్ని అందరినీ కోరతా ముగిస్తూ ఉన్నాను. ప్రభువు మిమ్మల్ని మరి ఆ విధంగా చేయాలని మరి నేను కూడా మనసారా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మీరు త్వరలో రాబోతూ ఉన్నారు గనుక మీ కొరకు ఏ విధంగా మిమ్మల్ని ధరించుకొని మీ కొరకు ఏ విధంగా ఎదురు చూడాలో నాతో, మాతో, ఈ టీవీ ఛానల్ చూస్తున్న నీ ప్రియబిడ్డలతో మీరు సూటిగా మాట్లాడినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ టీవీ ఛానల్ చూస్తున్న బిడ్డల్ని, నన్ను కూడా అయ్యా మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరిచి, మీలో మమ్మల్ని ఐక్యపరిచి, మీ నిత్య రాజ్యంలో మేము ఉండటానికి మీరు కృప చూపించి, మీరే మహిమ, కీర్తి, ప్రభావం పొందవలసినదిగా మా ప్రియ ప్రభువును, ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. యేసును స్వీకరించు మినిస్ట్రీ 5 గ్రామాల్లో 5 సంఘాలుగా మరి ఇప్పటి వరకు ప్రభువు చేశారు. మరి వలభాపురం, కటివరం, మరి నిదానపురం, మంగళగిరి, టోల్గేటు, ఉండవల్లి, ఈ గ్రామాలను కూడా జ్ఞాపకం చేసుకోవాలని, మరి మీకు ప్రార్థన అవసరతగా ఉన్నట్లయితే మాకు తెలియజేస్తే మరి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా అడ్రస్సు చాగంటి డేవిడ్ హనుమారెడ్డి, కుంచెనపల్లి, తాడేపల్లి మండలము, గుంటూరు జిల్లా. ఫోన్ నెంబర్లు 94 919 57077.